ఈరోజు మనందరం ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. ఒక మంచి మాట తెలుసుకుందాం. ఒకనాటి తరములో ఉన్న దేవుని పిల్లలు వారు పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులను బట్టి వాళ్ళు ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే చదువుకుందాం. సవరించబడిన రొట్టె విషయములోను, నిత్య నైవేద్య విషయములోను, నిత్యం అర్పించే దహన బలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్య విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితులైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలీలకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అలాగనే నిర్ణయం తీసుకుందాం. అమ్మో, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారో! మారాలి. నీ పిల్లలకు మంచి బ్రతుకు కావాలా? నీ భర్తకు మంచి బ్రతుకు కావాలా? నీ కుటుంబానికి మంచి బ్రతుకు కావాలా? అయితే మీ నిర్ణయాలలో మార్పులు తెచ్చుకోండి. మీ నిర్ణయాలను మార్చుకోండి. ఇలా బ్రతుకుతాను, అలా బ్రతుకుతానని శపథం చెయ్యండి, ప్రమాణం చెయ్యండి, దేవుడికి మాట ఇవ్వండి, పూనుకోండి. నేను ఇక మీదట ఇలా బ్రతకను, నువ్వు చెప్పినట్టు బ్రతుకుతాను, నీకు నచ్చినట్టు బ్రతుకుతాను, యేసులాగా బ్రతుకుతాను, మోసేలాగా బ్రతుకుతాను, ప్రవక్తల్లాగా బ్రతుకుతాను, అపోస్తుల్లాగా బ్రతుకుతాను, పేతురులాగా బ్రతుకుతాను, సమూయేలులాగా బ్రతుకుతాను. వీళ్ళందరూ మనలాంటి మనుషులేనండి. నోవాహులా బ్రతుకుతాను, ఆనోకులా బ్రతుకుతాను అని శపథం చేయండి, ప్రమాణం చేయండి, దేవునికి మాట ఇవ్వండి. దుఃఖము, వేదన, కష్టము లేని, రోగాలు లేని మంచి జీవితం కావాలంటే అది ఊరకనే రాదు. అల్లరులు, కొట్లాట్లు, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు, నేరాలు, ఘోరాలు లేని మంచి బ్రతుకు కావాలంటే మీ నిర్ణయాలలో మార్పు రావాలి. మీ నిర్ణయాలను మార్చుకోవాలి. 34 మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకొనిన కాలమున ధర్మశాస్త్ర గ్రంథములో రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింప చేయుటకు యాజకుల్లోనూ, లేవీయుల్లోనూ, జనుల్లోనూ కట్టెల అర్పణములను మా దేవుని మందిరంలోకి ఎవరెవరు తేవలెనో వారు చీట్లు వేసుకొని నిర్ణయించుకుంటారు. దేవుని సేవ, దేవుని మందిరం విషయంలో నేను ఎలా నడుస్తాను, నువ్వు ఎలా నడు. ఇగో ఈ నెలలో నేను మీటింగ్ పెడతాను, వచ్చే నెలలో నువ్వు మీటింగ్ పెట్టు. దేవుని సంఘానికి ఈ కార్యక్రమానికి నేను ఇస్తాను, నెక్స్ట్ జరిగే కార్యక్రమానికి మీరివ్వండి. ఒక చక్కని నిర్ణయాలతో వాళ్ళు ముందుకెళ్ళారండి. వాళ్ళు ముందుకు నడిచారట. నెహెమ్యా గ్రంథంలో ఎంత బాగా రాస్తున్నాడో. మేము చాలా కష్టాలు పడ్డాం, మేము చాలా బాధలు పడ్డాం, మేము మా జీవితాలలో చూడలేనివి, మేము ఓర్చుకోలేనివి, మేము తట్టుకోలేనివి, మేము అనుభవించలేనివి మా అనుభవపూర్వకంగా చెబుతున్నాం. మేము పడిన బాధలు మీరు పడకూడదు. అప్పుడప్పుడు ఎలాగంటామా? శత్రువు గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాం? నాకు వచ్చిన బాధ నా పగోడికి కూడా రాకూడదు అని అనుకుంటే సరిపోద్దా? ఒక చక్కని నిర్ణయంతో ముందుకెళ్తే సరిపోతుందా? ప్రమాణం చేయాలి, పూనుకోవాలి, దేవునికి శపథం చేయాలి, శపథం చేసి చెప్పాలి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములోను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరం ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లు నిర్ణయించుకుంటుమి. దేవుడికి ఇవ్వవలసిన దానిని ఇవ్వకున్నా మేము మానము. అలా మానటం వల్లే మా బ్రతుకుల్లో ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి. మా పిల్లలు బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. కాబట్టి మార్పు తెచ్చుకొని బ్రతుకుతాం.
ఎంత చక్కని నిర్ణయాలతో వాళ్ళు ముందుకు నడిచారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న ముందు రోజు ఈ మాటలు ఎందుకు వింటున్నాము? ఇక మీదట నీ జీవితము నా జీవితం మారాలి. నాకు మీరందరు ఇచ్చిన కానుకల్లో నుంచి నేను నెల కానుక తీయాలి. మీకొచ్చిన జీతాల్లో నుంచి మీరు నెల కానుక తీయాలి. తీసి దేవుని సేవకు, దేవుని సంఘానికి, దేవుని పనికి, దేవుని సేవకులకు ఉపయోగపడే విధంగా దానిని ఇవ్వగలిగే వారుగా ఉండాలి. నిర్ణయం తీసుకోవాలట. నిర్ణయాలలో మార్పు రావాలట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు, నీ కుటుంబము, నీ పిల్ల పాపలు, నీ తరాలు ఉండాలంటే నువ్వు నేర్చుకో, నీ పిల్లలకు నేర్పు. మంచి బ్రతుకు ఊరకనే రాదని వాళ్ళకు చెప్పు. చదువుకుందాం. 36, మా కుమారుల్లో జ్యేష్ఠపుత్రులు, మా పశువుల్లో తొలుచూలు ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్టు మా మందలలో తొలుచూలు మా దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లు నిర్ణయించుకొంటిమి. ఎన్ని నిర్ణయాలండి! మీరు 10వ అధ్యాయం చదివితే పొరపాడైపోతుంటుంది. ఇదంతా ఎందుకు? భూమి మీద సంతోషకరమైన జీవితం కొరకు, పరలోకంలో సంతోషకరమైన జీవితం కొరకు నీ నిర్ణయాలలో మార్పు రావాలి. నీ కుటుంబంలో మార్పు రావాలి. నీ సంఘంలో మార్పు రావాలి. నీ సంఘం నువ్వు కలిసి నిర్ణయించుకోవాలి. మనందరి జీవితము దేవుడు కోరుకున్నట్టుగా ఇక మీదట మనం ఉందాం. ప్రార్థనలో ఉందాం. దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడిని ఆరాధిద్దాం. దేవుడిని మహింపరుద్దాం. దేవుడి కొరకు అది చేద్దాం. దేవుడి కొరకు ఇది చేద్దాం. భక్తిలో నుండి తొలగిపోకున్న ఒక మంచి నిర్ణయంతో మనం బ్రతుకుదాం. 37వ వచనం, నెహెమ్యా 10వ అధ్యాయం 37. ఇదియుగాక ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధములైన వృక్షముల ఫలములు, ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోకి యాజకులలోకి తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతు లేవీయుల యొద్దకు తీసుకొచ్చిన వచ్చినట్లు ప్రతి పట్టణములో ఉన్న మా పంటలో 10వ వంతు ఆ లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. 38, లేవీల 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడు వారితో కూడా ఉండవలెను. 10వ వంతులో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదిలోనికి తీసుకురావాలని నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులను, లేవీయులను ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, నూనెను తేగ సేవ చేయు యాజకులు, ద్వారపాలకులు, గాయకులు వాటిని తీసుకొని ప్రతిష్టములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను అని చెబుతూ చివరకు ఒక మంచి మాట అంటున్నారు. మేము మా దేవుని మందిరము విడిచిపెట్టము. చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? బ్రతుకు పచ్చగా ఉండాలంటే, ఫలించే చెట్టులాగా నీ కుటుంబం ఉండాలంటే దేవుడు ఉండాలి, సమాజం ఉండాలి, దేవుడు చేసిన సృష్టి ఉండాలి, అందులో నువ్వు బ్రతుకు ఉండాలి. అప్పుడు నీ జీవితం పచ్చగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చెడుకు దూరంగా నిన్ను నిలవబెడతాడు. నీ మీదకి ఏ ప్రమాదం వచ్చినా అది నీ దగ్గరికి రాకముందే నిన్ను అక్కడి నుండి తప్పించేస్తూ ఉంటాడు. ప్రతి మనిషి తెలుసుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది.